అంజలి వస్తుందయ్యా, వస్తుంది. ఈలోపు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని నా జీవితాన్ని ముళ్ళకంప చేయకండి అయ్యా, చేయకండి. నీ మేనల్లుడు ఫోన్లో లవ్ చేసింది ఈ అమ్మాయినే. నేను చేసినది తప్పేనయ్యా, కాదనను. కానీ అంజలి అనాథని ఎందుకు అబద్ధం చెప్పినాదో కనుక్కోవాలి కదయ్యా. అదేనే, అన్నయ్యకి చెప్తే అన్ని విషయాలు బయటపడిపోతాయి కదా. నువ్వు అబద్ధం చెప్పి నాన్నను ముగించేస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఒక్క క్షణంలో అమ్మో ఓసై, నువ్వు మామూలు ఆడదానివి కాదే, మామూలు ఆడదానివి కాదు. అయినా నువ్వు అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తే మాత్రం నేను నిజం చెప్పకుండా ఉంటానా? ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను. అయ్యా, ఒక్క గంట టైమే ఉండయ్యా, ఈలో అంజలి వస్తుంది. అర సెకండ్ కూడా టైం ఇవ్వనే. జరిగిందంతా అన్నయ్యకి చెప్పేస్తాను. అంజలి కథ అంటే ఈరోజు అన్నయ్యకి తెలిసిపోవాలంతే. వద్దయ్యా, వద్దయ్యా, వద్దయ్యా. యా, విజయవాడ టు బెంగళూరు ఫ్లైట్ కి 2 tickets. అర్జెంట్. థ్యాంక్ యూ. సిడ్నీ నుంచి విజయవాడ వచ్చి చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇంకొక క్షణం ఇక్కడున్నా ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఒరే భవానీ, ఈ త్రిషని అంజలిగా మార్చావు కాని అస్సలు అంజలి వెనక కథ ఎంతుందో ఇప్పుడు నాకు అర్థమైంది. బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ముంబై టు సిడ్నీ. సిడ్నీ టికెట్స్ అక్కడ కన్ఫర్మ్ అవ్వకపోతే ముంబైలో స్టే అవుతాను, అంతేకాని విజయవాడలో అస్సలు ఉండకూడదు. అసలు నేను అంజలినని జోష్నాదేవి పూర్తిగా నమ్మేసింది. కానీ ఒరిజినల్ గా తన కూతురు అంజలి బాడీ లాంగ్వేజ్, డ్రెస్ అపీరెన్స్, మాట తీరు ఇవన్నీ తేడాగా కనిపిస్తే తనకి నా మీద అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడేం చేయాలి?
నేను అంజలిని కాదని తనకి డౌట్ రావడం కాదు. ముందు సిడ్నీ తీసుకెళ్తే ఇక్కడ నా ప్లాన్స్ అన్ని కొలాప్స్. నా కాబోయే మామ ఆ తిక్క సృజన్ నన్ను ఎంతవరకు చూడలేదు కాబట్టి బతికిపోయాను. అంజలి, అమ్మా అంజలి, ముందు ఈ భవానీకి ఫోన్ చేసి ఈ ప్రాబ్లం మొత్తం చెప్పాలి. అయ్యో, ఇందాకటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందా? షిట్. అమ్మా అంజలి, అన్నా, అంజలి ఫోన్ చేసింది. అంజలి, అంజలి, ఎక్కడున్నావు? యూస్లెస్ ఫెలో, నీ వల్ల నా ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేసి అంజలి ఫేస్ నాకు పెట్టావు, కానీ అంజలి చరిత్ర ఏంట్రా అని పబ్బులో అడిగితే నీకెందుకు అన్నావు. అంజలి, అది ఓకే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకోసం గుడికొస్తే లేవు. నిన్ను అలర్ట్ చేద్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు అంజలి. అయ్యా, నేను తర్వాత కాల్ చేస్తాను ప్రొఫెసర్ గారు. బాయ్. ప్రొఫెసర్ గారా? హలో హలో అంజలి, నన్ను ప్రొఫెసర్ అంటూ సడన్ గా కట్ చేసిందేంట్రా? తనేదో డేంజర్లో ఉందన్నా. నా మీద నీకు కోపంగా ఉంది కదమ్మా. ఆ రోజు డైరీ చదివి మీ నాన్న సృజనని తెలుసుకున్నావు. చూడాలనుందంటే వెళ్ళి కలవమన్నాను. ఆ రోజు నా దగ్గర మా అమ్మ తప్పు చేయదు, నేను ఈ జనరేషన్ అమ్మాయినమ్మా అన్నావు. కానీ నీ మనసులో నా మీద ఎంత కోపం ఉందో నాకిప్పుడు అర్థమైందమ్మా. ఇండియా వచ్చి సృజన్ని చూసి నువ్వు మారిపోయావమ్మా. సృజన్తో నా రిలేషన్ మీద నీ మనసులో ద్వేషం పుట్టింది కదమ్మా. అందుకే 2 నెలల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు. కట్టు బొట్టు కూడా మార్చుకున్నావు. 2 నెలల నుంచి ఈ అమ్మతో మాట్లాడలేదు. 2 గంటలు కూడా నన్ను విడిచి ఉండలేవు. 2 నెలలు ఎలా ఉన్నావమ్మా? సృజన్తో రిలేషన్ తెలిసాక నువ్వంటే నాకు అసహ్యంగా ఉందని ఫోన్ చేసి చెప్పినా నువ్వు క్షేమంగా ఇండియాలో ఉన్నావని సంతోషపడేదాన్ని. 2 నెలలు ఈ తల్లిని అవాయిడ్ చేశావు. నువ్వుండగలిగావు,
కానీ నేను క్షణక్షణం నీకోసం తల్లడిల్లిపోయానమ్మా. ఎందుకమ్మా ఇలా ఏడిపిస్తున్నావు? ఈ 2 నెలలుగా ఎన్ని చోట్ల వెతికానో. చివరికి నీకు సృజన్ వల్ల హాని జరిగిందేమోనని విజయవాడొచ్చాను. చివరికి సృజన్ కనిపించి నా ప్రాణం నిలబెట్టాడు. ఇక 2 రోజులు కనిపించకపోతే చచ్చిపోయేదాన్ని బంగారం. ఒరేయ్ భవానీ, ఈ అంజలి ఫేస్ నాకు పెట్టావు, కానీ దాని వెనక ఇంత చరిత్ర ఉందా? ఓ గాడ్, అడ్డంగా ఇరుక్కుపోయాను. ఏ క్షణమైనా నేను అంజలి కాదని ఈ జోష్నకి తెలిసిపోతుంది. ఏంటమ్మా మాట్లాడో? మామ్, అది అసలు ఈ 2 నెలలు నువ్వు ఎక్కడున్నావమ్మా? నీ ఆచూకీ కోసం విజయవాడ మొత్తం ఫోటోలు పంచాను. చంద్రకళ అనే ఆవిడ 1 కోటి రూపాయలిస్తే నిన్ను అప్పగిస్తానని నా దగ్గరకొచ్చింది. ఏంటమ్మా మాట్లాడో? సరే, నువ్వు అలిగినప్పుడు, నాకు కోపం వచ్చినప్పుడు మాట్లాడవు కదా. చిన్నప్పటి నుంచి నువ్వంతే. సరే, ఈ 2 నెలల్లో ఏం చేశావో, ఎక్కడున్నావో నిన్నేమీ అడగను. ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. మనం గంటలో సిడ్నీ బయలుదేరుతున్నాం. విజయవాడ టు బెంగళూరు, ఆ తర్వాత ముంబై టు సిడ్నీ. ఫ్రెష్ అయి కిందికి రా. సిడ్నీకి వెళ్ళాక నీకు చెప్పాలనిపిస్తే అన్నీ చెప్తూ, లేదంటే లేదు. సరేనా? ఓ మై గాడ్, సిడ్నీకి తీసుకెళ్తానంటోంది. ఇప్పుడెలా? ఓ షిట్! హాయ్ అన్నయ్య. హాయ్ అరవింద్. అరవింద్, నా ట్యూన్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, మొన్న నువ్వు నిశ్చితార్థానికి రాలేదు కదా? అవును, కృష్ణవేణి రావద్దంది. నీకు హెల్త్ బాలేదని వదిన అలా అంది. లేదు, నా హెల్త్ బాగుంది. కృష్ణవేణి కావాలని నిశ్చితార్థానికి రావద్దని చెప్పింది. సరే, వదిన ఎందుకు అలా అన్నదో నేను కనుక్కుంటానులే. అవును, ఈ పుస్తకం ఏంటి అరవింద్? పుస్తకం కాదన్నయ్య, నా నిశ్చితార్థం ఫంక్షన్ ఫోటో ఆల్బమ్.
నీకు చూపిద్దామని తీసుకొచ్చాను అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా వుడ్ బిన్ చూపిద్దామని తీసుకొచ్చాను. చూడవా ప్లీజ్. నేను చూడను. హ! నువ్వు చూడకపోతే నేను ఏడుస్తా. సరే ఏడవద్దులే, చూస్తాను. మా మంచి అన్నయ్య. హాయ్ కృష్ణవేణి. హాయ్ దేవుడు మామయ్య. అరే కడపత్తయ్యా. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయే నా కాబోయే భార్య. అన్నయ్య ఏమైందన్నయ్య? ఆగు అన్నయ్య, అన్నయ్య ఆగు, ఆగన్నయ్య. ఈ అమ్మాయే ఈ ఇంటికి కాబోయే రెండో కోడలు. అంజలి ఇండియా వచ్చి నన్ను కలిసింది. జస్ట్ మిమ్మల్ని చూద్దామని అపాయింట్మెంట్ తీసుకున్నాను. అంటే అప్పటికే అరవింద్ అంజలిలు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం జ్యోత్స్నకు చెప్పకుండా తనను టెన్షన్ పెట్టింది. జ్యోత్స్న అంజలి కనిపించకపోయేసరికి నన్ను టార్చర్ చేసింది. ఎస్, ఇప్పుడు అర్థమైంది. క్లియర్. అచ్చో, ఈ ఆల్బమ్ చూశాక అన్నయ్యకి ఏమైంది? అన్నయ్య ఆగు. అన్నయ్య, అన్నయ్య చూసాను
చూశాను ఇక్కడ చూశాను ఇక్కడ చూశాను. అన్నయ్య అన్నయ్య ఏమైంది? ఆ రోజు దొంగ వచ్చాడు కదా. దొంగ? అరవింద్ దొంగ 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 నేను చూస్తాను. దొంగ సెక్యూరిటీ దొంగ సెక్యూరిటీ. ఓకే ఓకే గుర్తొచ్చింది. సో వాట్? ఆ దొంగ ఎవరో కాదు అరవింద్. ఎవరన్నయ్యా? ఆ దొంగ ఆ దొంగ ఆ దొంగ ఆ దొంగ